తెలంగాణను క్యాష్లెస్ స్టేట్ గా చేసే ఉద్దేశంతో సర్కారు అడుగులేస్తోంది. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు విధానం రూపొందించాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్ 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏం చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించారు. సోమవారం కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకుషంగా చర్చ జరిగేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు ఈ పేమెంట్స్ వ్యవస్థను పెంపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి 5 సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు.